రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సునీల్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే సునీల్ గారు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లోనే సునీల్ కుమార్ గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నిజంగా సునీల్ అరెస్ట్ అవ్వబోతున్నారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రఘురామకృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ చేసినటువంటి కేసులో సునీల్ గారిని అరెస్ట్ చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తారు, ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి తీరాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ని అరెస్ట్ చేయబోతుంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు గారు సునీల్ గారిని అరెస్ట్ చేసేలాగా పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పటికే లేట్ అయింది వాస్తవంగా అయితే. లేదంటే ఈ పాటికే సునీల్ మాజీ సిఐడి చీఫ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, కేసు నమోదైంది. అయినప్పటికి కూడా అరెస్టుకి ఇంతవరకు ప్రయత్నం చేయట్లా. దానికి సంబంధించిన విచారణ అధికారి ఏమో విజయపాల్ పరారీలో ఉన్నారు. ఓకే, ఆయన పట్టుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి టైం దొరకలేదా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంకొక వైపు ఏమో సునీల్ మాజీ సిఐడి చీఫ్ ఆయన వాళ్ళకు ఏంటంటే జనరల్గా సాక్షుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది, ప్రెజర్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆయన నైజం తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆరోపణలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఏదైనా చెప్పారంటే దానికి ఎవిడెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, సునీల్ కుమార్ని కనుక అరెస్ట్ చేసి విచారించకపోతే కనుక బయట ఉండే సాక్షుల్ని వాళ్ళు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇంటిమేట్ చేశారు. మరి ఆయన ఇంటిమేట్ చేసిన ప్రకారం ఒకవేళ అరెస్ట్ చేయకపోతే సాక్షుల్ని కనుక ప్రభావితం చేస్తే ఎవరు బాధ్యులు? చేయకూడదు కదా. అది చేయకుండా ఉండాలంటే ఈ కేసుకు సంబంధించి ఇన్ని రోజులు అవసరమా? ఎప్పుడో రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వం మారిన వెంటనే ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేయడానికే, ఎఫ్ఐఆర్ చేయడానికే ఆల్మోస్ట్ 130 days తీసుకున్నారు. అది కూడా నిబంధనల ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ చేయాలి, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదో చెప్పాలి కాబట్టి చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు నిబంధనలు, మార్గదర్శకాలు చెబుతున్నారు. సరే, మొత్తం మీద ఎఫ్ఐఆర్ అయితే చేయగలిగారు. ఎఫ్ఐఆర్ చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎందుకు ఇంకా కూడా దాని మీద తర్జన భర్జన పడుతున్నారు? ఎందుకు స్లోగా ఉన్నది? ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆన్ రికార్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ప్లస్ అక్కడ సిబ్బంది విచారణ సందర్భంగా సిబ్బంది ఏం చేశారు, సిఐ కానీ ఎస్ఐ కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు అప్రూవ్డ్గా మారిపోయారు, వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేశారని చెప్పి చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆయన్ని చితకబాదారు, ఆయన మీద అత్యాచారం చేశారు, నిజమేనని చెప్పి చెబుతున్నారు. దానికి కారణం ఎవరని చెప్తున్నారంటే సునీల్, మాజీ సిఐడి చీఫ్ సునీలు, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వాంగ్మూలం కూడా పోలీసులు సేకరించారని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత అరెస్ట్ చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. అందుకే రఘురామకృష్ణరాజు గారు సాక్షుల్ని ప్రభావితం చేసిన అవకాశం ఉందని చెప్పేసి ఆయన డిమాండ్ చేయట్లో తప్పులేదు. ఎందుకనంటే ఇదే సునీల్ కుమార్ గారి పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు బీఎస్పీ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ కుమార్ గారు ఎస్సీ కాబట్టి ఆయన మీద కేసులు పెట్టించి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఈయనకి సునీల్ గారికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మద్దతు పలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన లాబింగ్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు గారికి తెలుసు. వీళ్ళు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా లాబింగ్ చేసుకుని నీకు లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సునీల్ గారికి మద్దతు పలుకుతున్నారని అంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టాండా లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన వ్యక్తిగతమైన స్టాండా?
ఐపీఎస్ కాబట్టి ఒకవేళ ఏమన్నా మీరు మద్దతు ఇచ్చుకున్నారా లేదా పార్టీ స్టాండా అనేది కాకుండా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లీడర్గా ఉన్నారు. ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సునీల్ ఎస్సీ కాబట్టి ఇబ్బంది పెడుతున్నారని. అంటే ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు, ఈ విధమైనటువంటి మాటలు సునీల్ కుమార్ గారికి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేయరని చెప్పి ఎందుకు అనుకోవాలి మనం? ప్రభావితం చేయరని చెప్పి ఎలా అనుకోవాలి అసలు? ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సునీల్కి మద్దతు పలుకుతున్నారంటే సాక్షుల్ని ప్రభావితం చేయరనే ఉంది. ఎట్నుంచి ఎటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నెట్వర్క్ వచ్చేస్తుంది. ఆడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రూట్లో వచ్చి సాక్షుల్ని ప్రభావితం చేయరని ఏముంది? ఏ రూపంలోనైనా సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కదా. అందుకే ముందు సునీల్ కుమార్ను కనుక లోపల వేసేస్తే, అరెస్ట్ చేసి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరు అరెస్ట్ చేయండి ఇమీడియట్గా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. దాంట్లో తప్పు లేదు కదా, ఆయనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇమీడియట్గా ఆ కేసుని టేకప్ చేసి కనుక అరెస్ట్ చేయకపోతే ఇంత దర్యాప్తు జరిగింది, వాళ్ళు అప్రూవర్గా మారారు కొంతమంది అని చెప్తున్నారు. ఆ రోజు 3rd డిగ్రీ జరిగిందని చెప్తున్నారు. 3rd డిగ్రీ చేయడానికి కారణం ఎవరు అంటే సునీల్ కుమార్ అని చెప్పి చెబుతున్నారు. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక గూగుల్ టేక్అవుట్ ఏదో టెక్నాలజీ ఉంది కదా, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రోజున నైట్ సిఐడి ఆఫీస్లో ఆయన ఏ విధంగా టార్చర్ చేశారు, ఎవరెవరు టార్చర్ చేశారు అని కనుక్కోవచ్చు కదా. సరే ఎవరెవరు టార్చర్ చేశారు, ఎలా టార్చర్ చేశారు అనేది వీడియో లేకపోవచ్చు, కానీ ఆ రోజు అసలు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుసుకోవచ్చుగా. ఇప్పుడు సునీల్ కుమార్ అనే అతను వచ్చాడని చెప్పి చెబుతున్నారు. ఫస్ట్ 3rd డిగ్రీ చేయాలని చెప్పి సిఐకి ఎస్ఐకి ఆదేశాలు జారీ చేస్తే సిఐ ఎస్ఐ ఇద్దరు కలిపి టార్చర్ పెడుతున్నప్పుడు అలా కాదు టార్చర్ పెట్టేది, మొబైల్లో చూసి సునీలే డైరెక్ట్గా వచ్చి టార్చర్ చేశారు. ఆ టార్చర్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని మొత్తం వీడియో కాల్లో చూపించారు. ఎవరికి చూపించారు అనేది కూడా బయట రావాలి కదా. ఇప్పుడు ఈ మొత్తం విషయాలు బయట రావాలి కదా. ఆయనేమో అప్పటికి ఆపరేషన్ చేయించుకున్నారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన మీద కూర్చొని, ఛాతీ మీద కూర్చొని తన్ని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన చెప్తున్నారు. ప్లస్ కొట్టారు, అది ఆ రోజున మొత్తం కాళ్ళకు సంబంధించి మొత్తం ఫోటోలు ఉన్నాయి. కొట్టారు అని చెప్పేసి, అత్యాచారం చేశారని చెప్పేసి మిలిటరీ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా. ఇంకేంటి ఎవిడెన్స్? ఏం కావాలి ఎవిడెన్స్ పోలీసులకి? ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ కేసులు డిలే కావడంతో సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అనుమానాలు వస్తాయి. మరి ఈ కేసులో నిందితుల మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు వెనకడుగు వేస్తోందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, జనరల్గా చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, చట్ట ప్రకారం అందరిని శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు కాబట్టి చట్టం ప్రకారం వెళ్తాము అని చెప్పి వాళ్ళు చెబుతారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ని మేము బిల్డప్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఎవిడెన్స్ని బిల్డప్ చేసేదానికి మీకు సాక్షులు ఉండాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏమైంది? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎంతమంది సాక్షులు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది కూడా ఎవరికి తెలియదు. రకరకాలుగా అనుమానాస్పదంగా చనిపోయారు. మరి ఇక్కడ సాక్షులు మరి తారుమారు లేదంటే ప్రభావితం చేస్తారు అని చెప్పి చెప్పడానికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సాక్షుల వ్యవహారం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ ఎవిడెన్స్ ఉంది, ప్రూవ్డ్, దానికి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించడం అనేది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ప్రశ్న. ఆయన వేస్తున్న ప్రశ్నలో న్యాయం లేకపోలేదు. ఇంకా డిలే చేస్తే కనుక సాక్షులు స్కిప్ అవుతారనేది ఆయన బాధ. జనరల్గా ఏంటంటే ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. ఆయన అనుభవించారు కాబట్టి ఆ పెయిన్ ఏంటనేది, ఆ టార్చర్ అనేది ఆయనకి తెలుసు. ఎలా దానికి వాళ్ళు ఇంత చేసి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము, అధికారం వచ్చి కూడా అనేది ఆయనకు బాధ ఉంటుంది, వండుకున్నట్టుంటుంది. ఆయన పెయిన్ అనుభవించారు కాబట్టి ఆయనకి తెలుసు. బయట వాళ్ళు ఇదేముంది, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది, చట్టాలు ప్రకారం చట్టపరిధిలో చేస్తాం అనేది అనొచ్చు. కానీ ఆ కేసులో కనుక శిక్షించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏం చేసినా సరిపోతుందని చెప్పి పోలీసులు కూడా భావించవచ్చు. ప్రభుత్వాలు కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో వేరే ప్రభుత్వం రావచ్చు కదా, ఇది పర్మనెంట్ అనేది కాదు కదా. ఖచ్చితంగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఈ కేసు ఎండింగ్ ఉండాలని మనం కోరుకోవాలి.